హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 61. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రుద్ర రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వైదిక్కి రోజునివ్వమని అడగటానికి వాళ్ళ పేరెంట్స్ని అడుగుతారు. వాళ్ళు కూడా ఒకరికంటే ఒకరికి ఇష్టం. ఏమంటారు? మీ అభిప్రాయం చెప్పండి అంటాడు రుద్ర కూల్గా. రోజు వాళ్ళ పేరెంట్స్ ఒకరినొకరు చూసుకొని, ఏంటి సార్ మీరనేది? మా రోజీని అడగటానికి వచ్చారా అని షాక్ అవుతారు. హా, అవును, మాకు రోజీ బాగా నచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్ అయితే బాగుంటుంది అనిపించింది. అందుకే వైదిక్కి రోజీని అడగటానికి వచ్చాం. మీరు మీ అభిప్రాయం చెప్పండి. వైదిక్ గురించి చెప్పాలి అంటే చాలా మంచివాడు. మీ కూతుర్ని బాగా చూసుకుంటాడు. నా నెక్స్ట్ పెట్టబోయే కంపెనీ సీఈఓ వైదిక్ అని ఎప్పుడో డిసైడ్ అయిపోయాను. మా ఫ్యామిలీలోకి మీ కూతుర్ని పంపించటం మీకు ఇష్టమేనా అని అడుగుతాడు రుద్ర. సీఈఓ చేస్తాను అని రుద్ర చెప్పగానే వైదిక్ వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఏంటి బావా, సీఈఓ ఏంటి అసలు అని వైదిక్ ఏదో మాట్లాడుతుంటే వేద సైగ చేసి, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక ఈ విషయం గురించి మాట్లాడదాం, ఇప్పుడు సైలెంట్గా ఉండు అని చిన్నగా కళ్ళతో చెప్పేసరికి ఇక సైలెంట్ అయిపోతాడు వైదిక్. రుద్ర చెప్పింది విని సంతోషపడుతూ, అయ్యో సార్, మీరంతలా చెప్పాలా? మీ గురించి నాకు తెలీదా? మీ ఫ్యామిలీలోకి అడుగు పెట్టాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నా కూతురికి ఇస్తాను అంటే ఎందుకు కాదంటాం? అబ్బాయి గురించి మీరు చెప్పాక ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. పిల్లలిద్దరికీ నచ్చితే మాకెలాంటి అభ్యంతరం లేదు అంటారు వాళ్ళు. తల్లి తండ్రి ఒప్పుకోగానే మతాబుల్లా వెలిగిపోతుంది రోజీ ఫేస్. అయితే మీకు ఓకే అన్నమాట. అయితే పెళ్ళికి ఇంకా ఏ అనుమానం లేదు. ఇష్టంతోనే ఒప్పుకున్నారు కదా అని అడిగితే, హా, చాలా సంతోషంగా ఉంది అంటారు. వైదిక్ రోజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే మరి, మీరు మాట్లాడుకోండి అని పెద్దవాళ్ళని వదిలేసి కూర గ్యాంగ్ మొత్తం రోజీతో ఇల్లు చూడటానికి వెళ్తారు. రోజీ అయితే వేదాన్ని హక్ చేసుకుని, థ్యాంక్స్ వేద డార్లింగ్, ఐఎమ్ సో హ్యాపీ. మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటారు, అది కూడా ఇంత తొందరగా అని అస్సలు అనుకోలేదు. ఇదంతా రుద్ర సార్ వల్లే అని గట్టిగా హక్ చేసుకుని పిచ్చి హ్యాపీగా ఉంది అంటుంటే, అబ్బా, ఇంత గట్టిగా హక్ చేసుకుంటే ఎలాగే బాబు, నా ఎముకలు విరిగేలా ఉన్నాయి. ఆయన ఈ హగ్గులేవో మా అన్నయ్యకి ఇవ్వండి వదినమ్మా, హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటుంటే సిగ్గుపడుతూ వైదిక్ వైపు ఓరగా చూస్తుంది. కోయ్ కోయ్, మా రోజుకి సిగ్గుపడటం కూడా వచ్చన్నమాట అని ఆట పట్టిస్తుంది వేద. అలా మాట్లాడుతూ ఇల్లు చూసి, సరే మేము కిందికి వెళ్తున్నాం, మీరు మాట్లాడుకోండి. అప్పటి నుండి కళ్ళతోనే ఓ తెగ మాట్లాడుకుంటున్నారు. మీ మధ్యలో అడ్డుగా మేమెందుకు, పానకంలో పుడకలాగా అంటూ వేద స్వీటీ వాళ్ళు కిందికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళటమే ఆలస్యం. నెక్స్ట్ సెకండ్ రోజీ వైదిక్ కౌగిలిలో ఉంది. అబ్బా ఆగండి వైదిక్, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని కంగారు పడుతుంటే, ఎవ్వరూ రారు, మనకి ప్రైవసీ ఇవ్వాలనే వాళ్ళు వెళ్ళారు, ఎవరూ రాకుండా వాళ్ళు చూస్తారులే అంటూ రోజీని ఇంకా దగ్గరికి తీసుకుని, పిచ్చి హ్యాపీగా ఉంది బేబ్. ఇంకా కొన్ని డేస్లో మన పెళ్ళి. అస్సలు అనుకోలేదు. పెళ్ళి మీద ఇప్పట్లో ఆలోచన కూడా లేకుండే. అలాంటిది నిన్ను చూసిన ఫస్ట్ సైట్లోనే పడిపోయాను. నా మనసులోకి వచ్చేసావు. నువ్వు కూడా తొందరగానే నన్ను యాక్సెప్ట్ చేసావు. ఇప్పుడు ఏకంగా మీ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. రేపో మాపో పెళ్ళి కూడా అయిపోతుంది. వెంటనే అన్నీ జరిగిపోయాయి. కల్లా ఉంది ఇదంతా. చాలా హ్యాపీగా ఉంది అని రోజీ నుదుటిన కిస్ పెట్టి చెప్తాడు. రోజీ కూడా వైదిక్ చుట్టూ చేతులు వేసి, నేను కూడా అసలు అనుకోలేదు తెలుసా, ఎవరిని చూసినా నాకు అంత నచ్చలేదు, కానీ మీరు నన్ను ఏడ్పించినా కూడా నచ్చేశారు. అదెందుకో కూడా నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఎందుకు నచ్చారు అంటే చెప్పలేను, కానీ ఎంత ఇష్టం అంటే మాత్రం నా ప్రాణం కన్నా ఎక్కువైపోయారు. మమ్మీ వాళ్ళు ఒప్పుకోవాలని ఎంత కోరుకున్నానో. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. వేద నాకు వదినగా వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ అని చెప్తుంది. అలా ప్రేమ పక్షులు కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని కిందికి వెళ్తారు. వీళ్ళు కిందికి వెళ్ళేసరికి పెళ్లి గురించి, ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు చేయాలి అని డిసైడ్ అయ్యి లేట్గా స్నాక్స్ తిని ఇక వెళ్ళొస్తామని చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వెళ్ళగానే, ఏంటి రుద్ర, వైదిక్ని సీఈఓగా చేయటం ఏంటి? అలా ఏం వద్దు నాన్న అని వినోద్ గారు అంటుంటే, ఎందుకు మామ అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు వైదిక్ సీఈఓ అయితే వచ్చిన నష్టం ఏంటి? మనమంతా ఒక్కటే, వేరువేరు కాదు కదా, ఉన్నదంతా మనదే కదా. వైదిక్ని నేను వేరుగా చూడటం లేదు, అందుకే సీఈఓ చేద్దాం అనుకున్నా. మీరు నన్ను మీలో ఒకరిని కాదు వేరుగా చూస్తున్నారు అనుకోలేదు. మీరు వేరు, నేను వేరు అనుకుంటే ఇక మీ ఇష్టం.
అని మొహం చిన్నగా చేసుకోగానే, అయ్యో అది కాదు నాన్న, అలా ఎప్పటికీ అనుకోలేదు. నువ్వు వేరే ఏంటి, మనమంతా ఒక ఫ్యామిలీ, అలా వేరేగా ఎందుకు చూస్తాను చెప్పు. ఇంకెప్పుడు అలా అనొద్దు. నాకు వైదిక్ వేద ఎలాగో నువ్వు కూడా అంతే. ఇంకా చెప్పాలంటే ఒక 1% నీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే నిన్ను నా చేతులతో పెంచాను. నా చెల్లి ప్రతిరూపం నువ్వు. నా చెల్లి రక్తం నాన్న నువ్వు. అలాంటిది నిన్ను వేరేగా ఎందుకు చూస్తాను చెప్పు అని రుద్రాని హక్ చేసుకుని ఎమోషనల్ అవుతుంటే, రుద్ర కూడా వినోద్ గారి చుట్టూ చేతులు వేసి, నేను కూడా మిమ్మల్ని నా ఫ్యామిలీ నా వాళ్ళు అనుకున్నాను కాబట్టి వైదిక్కి బాధ్యత అప్పగించాలి అనుకున్నా. మీకు వైదిక్ నేను ఎలానో నాకు వైదిక్ కూడా అలాగే. ఒక బ్రదర్ ఉంటే ఎలా ఉండేవాన్నో ఇప్పుడు అలాగే ఫీల్ అవుతున్నా. బ్రదర్ లేని లోటు వైదిక్లో చూసుకుంటున్నా. ఇక మీరు ఏం మాట్లాడొద్దు. వైదిక్ సీఈఓ అంతే. ఎరా బామ్మర్ది, నీకు కూడా ఏమైనా అభ్యంతరం ఉందా? వీపు పగులుద్ది చెప్తున్నా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి రూమ్కి వెళ్తాడు. వెళ్తున్న అల్లుడిని చూసి వినోద్, వనజ మురిసిపోతారు. నా అల్లుడు బంగారం, వాడి మనసు చాలా గొప్పది అంటుంటే వేదాకి చాలా హ్యాపీగా గర్వంగా అనిపిస్తుంది. ఎవరైనా ఏ ఆడపిల్లైనా అంతే కదా, భర్తని పొగుడుతుంటే ఏ భార్యకైనా గర్వంగానే ఉంటుంది కదా. వేద కూడా అదే పొజిషన్లో ఉంది. హ్యాపీగా రుద్ర వెనకే పరుగులు పెడుతూ బావా అంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని మొహం అంతా ముద్దులు పెడుతుంది. ఏంటి అమ్మాయి గారు చాలా హ్యాపీగా ఉన్నారు అంటూ డోర్ లాక్ చేసి వేదాని దగ్గరికి లాక్కుంటాడు. రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి ఉయ్యాలలాగా ఊగుతూ, చాలా హ్యాపీగా ఉంది బావా. అన్నయ్య పెళ్ళి సెట్ అయిపోయింది. మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ అల్లుణ్ణి తెగ మెచ్చుకుంటున్నారు. బంగారు కొండవంట అని రుద్ర పెదాల మీద లైట్గా కిస్ చేస్తుంది. శ్రీ, నువ్వు నీ హ్యాపీనెస్లో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా మేడం? ఇలా చేస్తే నేను టెంప్ట్ అయిపోతాను. తర్వాత నీ ఇష్టం అంటాడు. చిలిపిగా కన్ను కొట్టి, అవతే అవ్వు బావా, ఆమె యూవర్స్ అంటూ రుద్రకి ఇంకా దగ్గరికి జరుగుతుంది. అబ్బా, రాక్షసికి ఈరోజు ఏదో అయింది నీకు అంటూ వేదాన్ని ఎత్తుకొని తీసుకువెళ్ళి బాల్కనీలోకి తీసుకుని వెళ్ళి అక్కడున్న ఉయ్యాల్లో కూర్చొని వేదని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఇద్దరూ ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం బయటికి వెళ్దామని ఆదిత్య చెప్పడంతో ఫుల్ ఎక్సైట్ అవుతూ, అసలు ఎందుకు ఆదిత్య గారు బయటికి వెళ్దామన్నారు అని తెగ ఆలోచిస్తుంది దర్శిని. కొంపదీసి నన్ను ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్తాడా ఏంటి అని గోర్లు కొరుకుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అప్పుడే రెడీనా దర్శిని అంటూ వస్తాడు ఆదిత్య. హా రెడీ రెడీ అని కంగారు పడుతూ తడబడుతూ చెప్తుంది దర్శిని. దర్శిని కంగారు పడటం చూసి, దర్శిని ఆర్ యూ ఓకే అంటాడు ఆదిత్య. హా ఓకే ఆదిత్య గారు, వెళ్దామంటుంది. పద అని దర్శినితో పాటు కిందికి వెళ్తాడు. హాల్లో ఉన్న తల్లి తండ్రికి చెప్పి దర్శిని తీసుకుని స్టార్ట్ అవుతాడు. వెళ్తున్న వాళ్ళని చూసి ఇందు గారు ఆనంద్ గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. గంట క్రితం ఏం జరిగింది గుర్తు చేసుకుంటారు. మా, మీకు ఒక విషయం చెప్పాలి. నేను దర్శిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా అంటాడు ఇందు గారిని ఆనంద్ గారిని కూర్చోబెట్టి. కొడుకు చెప్పింది విని ఫుల్ షాక్ అయిపోతారు. అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఏంటి నాన్న నువ్వు చెప్పేది నిజమా? మా, మీకు ఓకేనా దర్శిని నేను పెళ్లి చేసుకోవటం? మీకు ఇష్టమైతే నేను తనతో మాట్లాడతాను అంటాడు. ఇష్టమా అని చిన్నగా అడుగుతావేంటి ఆదిత్య? చాలా ఇష్టం. నువ్వు రోజు బాధపడుతుంటే చూడలేకపోతున్నాం ఆదిత్య. నువ్వు మామూలుగా అయ్యి పెళ్లి చేసుకోవాలని ఎంతగా అనుకున్నామో దేవుడు మా కోరిక విన్నాడు. నువ్వు ఇంత తొందరగా మా కోరిక నెరవేరుస్తావని అనుకోలేదు. దర్శిని మాకు బాగా నచ్చింది. బంగారం లాంటి అమ్మాయి. తను కోడలిగా రావాలంటే అదృష్టం ఉండాలి. తనకి నువ్వంటే ఇష్టం ఉంది. ఆ విషయం మాకు తెలుసు. నీ గురించి మొత్తం తెలిసిన అమ్మాయి కాబట్టి నిన్ను బాగా అర్థం చేసుకుంటుంది. మనల్ని బాగా చూసుకుంటుంది. నీ మనసులో మాటని తనకి చెప్పు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటారు. థ్యాంక్స్ మా, థ్యాంక్స్ డాడీ. ఈరోజు విషయం చెప్పాలి అనుకుంటున్నా. మీరు హ్యాపీగా కదా, నాకు అది చాలు. తనని బయటికి తీసుకొని వెళ్తున్నాను అని చెప్తే, ఓకే నాన్న, వెళ్ళిరండి. మీ హ్యాపీనెస్ కన్నా మాకేది ఎక్కువ కాదు అంటారు. అది గుర్తు చేసుకొని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరు మనసులో మాటలు పంచుకొని హ్యాపీగా గుడ్ న్యూస్తో రావాలి అని కోరుకుంటారు. ఆదిత్య డ్రైవ్ చేస్తుంటే కూడా దర్శిని ఆలోచిస్తూనే ఉంటుంది. అది చూసిన ఆదిత్య, ఏంటి దేశాన్ని మొత్తం ఉద్ధరించేస్తున్నట్టు తెగ ఆలోచిస్తున్నావు? అంతలా ఆలోచించకు. ఉన్న ఆ కాస్త కోడి బ్రెయిన్ కూడా అరిగిపోతుంది. అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావో చెప్తే
మేం కూడా ఆలోచిస్తాం కదా అంటాడు నవ్వుతూ. ఆదిత్య వెటకారం మిక్స్ చేసి అడిగేసరికి మూతి ముడుచుకొని ఏం లేదులేండి అంటుంది. సరేలే, చెప్పటం ఇష్టం లేకపోతే వద్దు కానీ అంటుంటే, అబ్బా ఆదిత్య గారు, అదేం కాదు, మీరెక్కడికి తీసుకొని వెళ్తున్నారో అని ఆలోచిస్తున్నా అంతే. ఓ, నా మీద నమ్మకం లేదా అంటాడు ఆదిత్య కావాలని. అబ్బా, అలా అని చెప్పానా నేను? మీరు కాలుకి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి అని మాట్లాడుతున్నారు అని చిరు కోపంగా చూస్తూ, మిమ్మల్ని నమ్మకపోవటం ఏంటి ఆదిత్య గారు? ఈ ప్రపంచంలో అందరికంటే నాకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని నమ్ముతాను అని ఆదిత్య కళ్ళలోకి చూస్తూ చెప్తుంది. ఆ సమయంలో ఆదిత్యకి దర్శిని బాగా నచ్చుతుంది. కొన్ని సెకండ్స్ దర్శిని కళ్ళలోకి అలాగే చూస్తుంటే, ఆదిత్య గారు, అప్పుడే టికెట్ కొట్టడం ఎందుకు చెప్పండి? మనకింకా బోలెడు లైఫ్ ఉంది. కాస్త రోడ్డు చూసి డ్రైవ్ చేయండి, నా వైపు చూస్తూ కాదు అని అల్లరిగా అంటుంటే చూపు తిప్పేసి ముందుకి చూస్తూ డ్రైవ్ చేస్తాడు. నేరుగా బీచ్ దగ్గర ఆపుతాడు. వీళ్ళు వెళ్ళేసరికి కొంచెం చీకటి అవుతుంది. చుట్టూ చిన్న చిన్న లైట్స్ వేసి అక్కడక్కడ టేబుల్స్ కూడా అరేంజ్ చేసి ఉంటుంది. చాలామంది జంటలు ఉంటారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. చల్లగాలికి ఎగురుతున్న వెంట్రుకలని చెవి వెనుక సర్దుతూ చుట్టూ చూస్తూ, చాలా బాగుంది ఆదిత్య గారి ప్లేస్ అంటుంది. చిన్న స్మైల్తో ఏం తింటావు అని అడిగితే, మీ ఇష్టం అంటుంది. నా ఇష్టం కాదు, నీకు నచ్చింది చెప్తే అదే ఆర్డర్ చేస్తాను అని ఆదిత్య అంటుంటే, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్తుంది దర్శిని. నువ్వు చెప్పేలోపు తెల్లరేలా ఉంది అని ఆదిత్యనే ఇద్దరికీ ఆర్డర్ ఇస్తాడు. చుట్టూ నుండి చల్లటి గాలి, కింద అప్పుడప్పుడు వచ్చిపోయే అలలు పాదాలని తాకుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది. ఫుడ్ రాగానే ఇద్దరు నార్మల్గా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారు. తినటం అయిపోయి ఇద్దరు లేచి అలా పక్క పక్కన ఉండి నడుస్తూ ఉంటారు. ఏదో చెప్పాలి అన్నారు కదా, ఏం మాట్లాడాలి ఆదిత్య గారు అని కంగారు పడుతూనే అడుగుతుంది దర్శిని. "హ్మ్" అని నిట్టూర్పు విడిచి, నేను నీ ప్రపోజల్ని కాదు అని, నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తావు అని చేతులు కట్టుకొని సూటిగా దర్శిని చూస్తూ అడుగుతుంటే, చిన్నగా ఒక నవ్వు నవ్వి, ఏం చేస్తాను, మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఇలా చూస్తూ మీ దగ్గరే ఉండిపోతాను, మిమ్మల్ని చూస్తూ బ్రతికేస్తాను అని సింపుల్గా చెప్తుంది. మరి నేను నిన్ను కాదు అని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అని ఆదిత్య అనగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. కానీ వాటిని కనిపించకుండా, అప్పుడు కూడా మీ సంతోషం కోసమే ఆలోచిస్తాను ఆదిత్య గారు. మీరు ఆ అమ్మాయితో హ్యాపీగా ఉంటే నాకు ఇంకేం కావాలి? ప్రేమ అనేది ఎవరి బలవంతం మీద పుట్టేది కాదు కదా. మిమ్మల్ని నేను ఇష్టపడినంత మాత్రాన మీరు నన్ను ఇష్టపడాలని లేదు కదా. ప్రేమలో స్వార్థం ఉండకూడదు. అలా ఉంటే అది ప్రేమే కాదు. మీరు నాతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. మీరు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటానంటే కూడా హ్యాపీగా తప్పుకుంటాను అని చెప్తుంది. కానీ అలా చెప్తున్నప్పుడు తన గొంతు తడబడటం, బాధతో సన్నగా వణకటం ఆదిత్య చూపు దాటుకోలేదు. దర్శిని తన కన్నీళ్లు ఎంత ఆపుకుందామని చూసినా తన వల్ల కావటం లేదు. గోదావరి కట్టలు తెగి ఏరులుగా పారుతున్నట్టు కంటి నుండి నీళ్లు జలజల రాలిపోతున్నాయి. ఆదిత్య ముందుకు వచ్చి తన బొటన వేలితో తుడిస్తూ, ఇప్పుడు ఏమైందని ఈ ట్యాప్ ఇప్పేశావు? పక్కన బీచ్ ఉంది. నువ్వు ఇలా ట్యాప్ విప్పేస్తే పాపం తుఫాన్ వచ్చేస్తుంది అంటాడు నవ్వుతూ. ఆదిత్య అలా అనగానే మూతి ముందుకు పెట్టి, మరి మీరు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు కదా, అందుకే ఏడుపు వచ్చేస్తుంది. నేను ఆపుకుందామన్నా అవి వస్తున్నాయి, నేనేం చేయాలి అని ముక్కు ఎగబీలుస్తూ చెప్తుంది. దర్శిని అలా చెప్తుంటే ఆదిత్యకి భలే క్యూట్గా అనిపిస్తుంది. నేను యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పానా నీకు అని నవ్వుతూ అడుగుతుంటే, మీరే కదా చేయకపోతే ఏం చేస్తావు, వేరే పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావని అడిగారు అంటుంది మోచేత్తో కళ్ళు తుడుచుకుంటూ. నువ్వేం చేస్తావో తెలుసుకుందామని అడిగాను. ఇది తెలుసుకోవటానికి ఇంత దూరం బీచ్ దగ్గరికి తీసుకొని రావాలా? ఎవరైనా చూస్తే ప్రపోజ్ చేయటానికి తీసుకొని వస్తారు. మీరు మాత్రం నన్ను ఇలా టెస్ట్ చేయడానికి తీసుకొని వచ్చారు. అటు చూడండి, అందరు ఎలా ప్రపోజ్ చేస్తున్నారో అని అక్కడున్న వాళ్ళని చూపిస్తుంది. దర్శిని మాటలకి ఆదిత్యకి నవ్వొస్తుంది. అబ్బో, మేడం గారికి చాలానే ఆశలున్నాయి అనుకుంటాడు. గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి దర్శిని వైపు చూసి, నేను నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తున్నా అంటాడు. ఆదిత్య టక్కున చెప్పేసరికి ఫుల్ షాక్ అయ్యి కరెంట్ షాక్ కొట్టిన దానిలా నిలబడిపోతుంది. నోరు తెరిచి ఆదిత్య వైపు పిచ్చి చూపులు చూస్తుంటే
దర్శిని ఫేస్ మీద చిటికలు వేసి, ఓయ్, ఎంతసేపు అలా బొమ్మలా ఉండిపోతావు అని ఆదిత్య అంటుంటే, ఆదిత్య గారు, నా చెవులు బాగానే పనిచేస్తున్నాయా? నేను విన్నది నిజమేనా అని అడుగుతుంటే, నువ్వు విన్నది నిజమే. ఏ, ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోవా అంటాడు సైడ్ స్మైల్తో. పెదవి ముందుకు పెట్టి బిక్క మొహం వేసుకొని చూస్తుంటే అందంగా నవ్వేస్తాడు ఆదిత్య. ఆదిత్య నవ్వుని మైమరిచి చూస్తూ, మీరు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా ఆదిత్య గారు? ఐఎమ్ సో హ్యాపీ అని భయపడుతూ లైట్గా హక్ చేసుకుంటుంది దర్శిని. అలా దర్శిని హక్ చేసుకునేసరికి ముందు కొంచెం షాక్ అయినా కూడా తర్వాత దర్శిని చుట్టూ చేతులు వేసి, నిజమే దర్శిని, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. కానీ అంతకుముందు నీతో ఒక విషయం చెప్పాలి. తర్వాత నువ్వే నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను అని దర్శినిని కూర్చోబెట్టి చెప్తాడు. ఏంటి ఆదిత్య గారు అది అని అయోమయంగా అడుగుతుంటే, వేదాని నేను ఇష్టపడిన విషయం నీకు తెలుసు. మా గురించి మొత్తం తెలుసు. నేను వేదాన్ని ఇప్పుడు పూర్తిగా మర్చిపోలేదు దర్శిని. అలా అని వేరే ఉద్దేశం కూడా లేదు. ఎప్పుడైతే రుద్ర భర్త అని తెలిసిందో అప్పుడే నా మనసు మార్చుకున్నా. కానీ వేద చాలా అలవాటు అవ్వటం వల్ల మనసులో బాగా తిష్టు వేసుకుని కూర్చుంది. అందుకే అంత తొందరగా మర్చిపోలేను. అలా అని తప్పుడు ఒపీనియన్ కూడా లేదు. కాస్త టైం పడుతుంది. నిన్ను పెళ్లి చేసుకున్నా అప్పుడే నేను దగ్గరికి తీసుకొని ప్రేమని పంచలేను. నేను దేని గురించి చెప్తున్నానో నీకు అర్థమై ఉండొచ్చు. మనం పెళ్లి చేసుకొని మంచి ఫ్రెండ్స్ లాగా ఉందాం. నీకు భార్యగా అన్ని హక్కులుంటాయి. మనం కలిసే ఉంటాం. కానీ మన పర్సనల్ లైఫ్ అప్పుడే స్టార్ట్ చేయలేను. నాకు కొంచెం టైం కావాలి. నువ్వంటే ఇష్టమే, కానీ ఒక భర్త భార్య ఒకటి కావాలి అంటే దానికి ఇష్టం ఒకటే ఉంటే సరిపోదు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి. ఇద్దరు వేరు కాదు, ఒక్కరే అన్నట్టు ప్రేమ ఉండాలి. అప్పుడే ఆ కలయిక బాగుంటుంది. మనం అలా ఉన్నప్పుడు మన లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఇంట్లో వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. మన మధ్య మాత్రమే ఉండాలి. మళ్ళీ మామ్ డాడీకి తెలిస్తే అనవసరంగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది నా అభిప్రాయం. ఇది నీకు ఇష్టమైతేనే ముందుకు వెళ్దాం. లేదంటే లేదు. నీ ఇష్టంతోనే ఏదైనా జరుగుతుంది. నువ్వు బాగా ఆలోచించి నాకు చెప్పు. నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు. ఇష్టం లేకపోతే నాకు డైరెక్ట్గా చెప్పు. మనం ముందులా మంచి ఫ్రెండ్స్ లాగా ఎప్పటికీ ఉంటాం అంటాడు ఆదిత్య. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, దర్శిని ఏ నిర్ణయం తీసుకుంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.